యూఎస్లో ఉన్న స్కాలర్షిప్ వచ్చింది, చదువుకుంటున్నా, పని చేశా, మళ్ళీ చదువుకున్నా, ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది. అదే నా హోల్ థింగ్. లేదండి, నాతో క్లియర్గా ఏం చెప్పాలి. ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల, కాంట్రవర్సీ గురించి ఏం అడగల, ఆయన కూడా నాతో ఏం చెప్పాల. సెకండ్ థింగ్, అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు. అవన్నీ నాకు తెలియదండి. లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 2014లో ఫస్ట్ అయ్యారు. నాకు అప్పుడు ఏంటి 15 ఏళ్ళు. అప్పుడు 15 ఏళ్ళప్పుడు నాకేంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసుద్ది. ఏదో 10th పాస్ అయ్యాను అప్పుడు ఆ టైంలో. అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా, నవీన్ యాదవ్ గురించి, ఆయన గురించి చెప్పారని. సో అప్పుడు ఆయనే క్లియర్గా సుప్రీంకోర్టులో రాశారు. ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో. ఆయనే రాశారు, ప్రతిమున ఇస్ మై సన్. ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్లో పేరు. అండ్ మాలిని దేవి ఇస్ మై లీగల్ ఎడెడ్ వైఫ్ అని ఆయనే క్లియర్గా రాసి పెట్టారు సుప్రీంకోర్టులో. సో అదే అండి. లేదండి, ఇప్పుడు ఇది ఏ పాలిటిక్స్, ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల. ఎందుకంటే ఇది సడన్గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు. ఇది ఎప్పుడో జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్టైన్ చేశారో సర్టిఫికేట్, అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు. అప్పుడు నాకు ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ. ఒక మాట చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు. ఇది కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు మేము ఇలా అప్లై చేసాం, మీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు దాచాలి నాకు. అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్లో వెళ్ళి మై మదర్ ఇస్ అ లాయర్ అండ్ షీ ఆవిడ మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్లో. ఈ ప్రాక్టీస్ చేయట్లా. సో అని ఆ డాక్యుమెంట్ తెచ్చి ఆమె చనిపోయారని ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఖచ్చితంగా మండుద్ది కదా. అది నా పాయింట్. అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్లో నాకు తెలిసింది ఇలా జరిగిందని. ఆమె నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్గా అని. మై నేమ్ షుడ్ బీ దర్ లీగలీ. వాట్స్ రాంగ్? ఎందుకు ఉండకూడదు నా పేరు? అది నా హక్కు కదా. అదే అండి, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్. ఐ థింక్ ఇది వచ్చి ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఆవిడకే అన్ని పొలిటికల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి, మాకేం లేవు. మేము వచ్చి లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారితోనే మాట్లాడుతున్నాం. ఎంఆర్ఓ గారికి చెన్నై నుంచి లెటర్ పంపుతున్నాం, నెసరీ డాక్యుమెంట్స్ ఆయన అడిగినప్పుడు. అండ్ మా నాన్నమ్మ ఎప్పుడో ఫిర్యాదు చేసింది 25th ఆగస్ట్ అప్పుడు. అప్పటి నుంచి వాళ్ళకు కూడా ఈక్వల్గా నోటీస్ పంపుతున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చి అప్పేర్ అవ్వండి, రండి, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. కానీ వాళ్ళు ఆ నోటీస్ని స్కిప్ చేస్తున్నారు. దానికి కూడా వీ హ్యావ్ ద సైటేషన్స్ ఫర్ దోస్. లిటిల్గా డీవియేట్ అవుతున్నాను, సారీ. ఇది కోర్ట్ డిగ్రీ, మేము ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన కోర్ట్ డిగ్రీ సేయింగ్ దట్ దట్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై ద కోర్ట్. ఇదండి.